హల్లెలూయా 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 హల్లెలూయా. తండ్రి వందనం తండ్రి వందనం తండ్రి వందనం తండ్రి వందనం తండ్రి వందనం తండ్రి వందనం. ప్రైజ్ ద లార్డ్ ప్రైజ్ ద లార్డ్ ప్రైజ్ ద లార్డ్ ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. అందరూ చేతులు జోడించి ఎవరైతే ఆడవాళ్ళు లైవ్ చూస్తున్నారో వాళ్ళు నిండుగా వస్త్రాలు కప్పుకొని ప్రార్థించారు. ప్రియ సోదరి సహోదరులారా, దేవుని స్తుతించి ఆరాధించిన తర్వాత దైవ వాక్కులో వెళ్తున్నప్పుడు దైవ వాక్కులో కూడా మనం ధ్యానించాలి. ప్రైజ్ ద లార్డ్ ప్రైజ్ ద లార్డ్ ప్రైజ్ ద లార్డ్ ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. దేవుడి సన్నిధిలో కొద్ది సమయం మనం ఇవ్వాలి. మనము టైము పనికి రానివన్నీ టైం వేస్ట్ చేస్తున్నాం కదా. దేవుడి సన్నిధిలో కొద్ది సమయం టైం ఇస్తే మనం ఏమైపోతుంది, ఏమి అరిగిపోము మనం అసలుకి. మనకి అనారోగ్యం వస్తే నువ్వు పడుకొని నువ్వు ఎంత రెస్ట్ తీసుకుంటున్నావు. దేవుడికి కొద్ది సమయం అదే టైం ఇస్తున్నావా? ఇయ్యలేకపోతున్నాము. టైంకి నీకు మెడిసిన్ అవసరం కదా. టైంకి నువ్వు తింటున్నావు, టైంకి పడుకుంటున్నావు. ఎలా జీవించాలి, రేపు పొద్దున లేస్తే నేను ఏమి చెయ్యాలి అని ఇదే ఆలోచన వస్తుంది. కానీ దేవుడు అయ్యా నేను ప్రార్థించుచున్నానా అని ప్రార్థన చేయట్లేదు. అయ్యా నీ వాక్కు వినలేకపోతున్నాను, నీ వాక్కుకి నేను వ్యతిరేకంగా వెళ్ళిపోయినాను. అయ్యా ఈ అనారోగ్యం ఎందుకు నాకు వచ్చిందని నువ్వు ప్రార్థించినావా? పశ్చాత్తాపం పడి ఉన్నావా? పశ్చాత్తాపం పడాలి ప్రియ సోదరి సహోదరులారా. లేవియా కాండం 5వ అధ్యాయం 5వ వచనం ప్రకారం మా పాపాలను ఒప్పుకోవాలి. మన పాపం చేస్తున్నాం కదా. ఈ యావత ప్రపంచం కోసం దేవుడు సిల్వలో వేలాడుతున్నాడు కదా. ఈ మూర్ఖమైన పాపుల గురించి మనం రోజు ఉదయకాలం నుంచి సాయంకాలం వరకు నీకు ఎప్పుడు ఎల్లకాలం నిన్ను దేవుడు చూస్తూనే ఉన్నాడు. కానీ నువ్వు దేవుడిని చూడలేకపోతున్నావు. దేవుడి సన్నిధిలో ధ్యానించాలి, దేవుని వాక్యం కూడా ధ్యానించాలి ప్రియ సోదరి సహోదరులారా. ప్రైజ్ ద లార్డ్ ప్రైజ్ ద లార్డ్ ప్రైజ్ ద లార్డ్ ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. దేవుడి సన్నిధిలో మనం ప్రార్థించాలి. నీకు ఏమి బాధ ఉందా? నీ అక్కవారు పక్కవారు చెప్తే, నీ బంధువులు చెప్తే నేను ఎవరు ఆదుకున్నవారు కాదు. సత్యమైన దేవుడి దగ్గర మోకరించు. నీ ప్రార్థన ఆలకించుచున్నాడు కదా. ఆమేన్. నీ ప్రార్థన వింటాడు. నువ్వు కనువిప్పి దేవుని దగ్గర కన్నీటితో ప్రార్థించి చూడు. నీ ప్రార్థన వినకపోతే దేవుడు నువ్వు విశ్వాసంగా పెట్టు. నీలో ముందు భయము, భక్తి, విశ్వాసం ఇవన్నీ కలిగించాలి. హోసేయ 4:6 ప్రకారం 6వ వచనం ప్రకారం నీలో దైవభక్తి లేనప్పుడు నేను రిజెక్ట్ చేస్తా అని చెప్పి ఉన్నాడు కదా దేవుడు. నీలో ముందు భయము, భక్తి పెట్టాలి. ఏదో పై వేషానికి నువ్వు నటించేసి అయ్యా నా ప్రార్థన విను అని ప్రార్థన చేస్తున్నావు అని అలా చేయకండి. జేమ్స్ చాప్టర్ 2:14 దేవుడు చెప్పి ఉన్నాడు కదా, నీ విశ్వాసాన్ని ఆచరణలో పెట్టుమని చెప్పి ఉన్నాడు కదా. ప్రియ సోదరి సహోదరులారా, నీ విశ్వాసం ఎంత గొప్పది. నీ విశ్వాసంలో నువ్వు ఎలా నడుచుచున్నావు, నీ విశ్వాసం గల ప్రార్థనలో పాల్గొనాలి. నువ్వు విశ్వాసాన్ని ఎలా ప్రార్థించుచున్నావు నువ్వు అని చెప్పినాడు కదా దేవుడు. ప్రియ సోదరి సహోదరులారా, ప్రైజ్ ద లార్డ్ ప్రైజ్ ద లార్డ్ ప్రైజ్ ద లార్డ్ ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. నీ బంధువులే నీ ఇంట్లో ఉన్న వారే నిన్ను వెలవేస్తున్నారు. కానీ నీ దేవుడు నిన్ను చెయ్యి విడవనని చెప్పిన్నాడు కదా. దేవుని ఆలయంకి వెళ్ళినప్పుడు మనం పరిశుద్ధంగా వెళ్ళాలి, శుద్ధిగా వెళ్ళాలి. మన హృదయం శుద్ధిగా భద్రపరుచుకోవాలి. ప్రియ సోదరి సహోదరులారా, దేవుని ఆలయంకి వెళ్ళినప్పుడు నువ్వు నీ చెప్పులు విప్పి బయట విప్పేసి దేవుని ఆలయంకి వెళ్ళారు. నిర్గమకాండం 3వ అధ్యాయంలో నీ చెప్పులు విప్పేసి ఆలయంకి వెళ్ళాలి. ప్రియ సోదరి సహోదరులారా, నిర్గమకాండం 5వ వచనంలో చూస్తున్నాం 3వ అధ్యాయంలో 5వ వచనంలో చూస్తున్నాం. ప్రియ సోదరి సహోదరులారా, ప్రైజ్ ద లార్డ్ ప్రైజ్ ద లార్డ్. దేవుడు నీ పాపము మూట కట్టుకుంటున్నావు కదా. నీ పాపం నుంచి విడుదల కావాలని ప్రార్థించు. నీ పాపం నుంచి దేవుడు చెప్పిండాడు కదా, ఘోరమైన పాపం చేస్తే అతి ఘోరమైన చేస్తే బాల్లాగా నేను విసిరి వేస్తా అని చెప్పినాడు కదా. ప్రియ సోదరి సహోదరులారా, ప్రైజ్ ద లార్డ్ ప్రైజ్ ద లార్డ్. సువార్తను స్వీకరించమా, భారమైన సిలువను మోసిన ప్రభువే నీతో ఉండవచ్చున్నారమ్మా. లోని కన్నీటిని తుడుచుకోవమ్మా.
Praise the Lord. 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 Hallelujah. 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 నీ తోడు ఎవరు రాకున్నా, నీ తోడు ఎవరు లేకున్నా సత్యమైన దేవుని పట్టుకొని నడువు. నీ సత్యమైన దేవుడే నీకు అన్ని నడిపించుచున్నాడు కదా. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 చిరకాల స్నేహితుడా, నా హృదయాల సన్నిధుడా, చిరకాల స్నేహితుడా, నా హృదయాల సన్నిధుడా, నా తోడు నీవయ్యా, నీవే చాలయ్యా, నా తోడు నీవయ్యా, నీ స్నేహం చాలయ్యా, చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం. స్తోత్రం ప్రభువా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయ్యా, ప్రతి ఒక్క బిడ్డని నీ ఆధీనంలో ఉంచుకొని నాయనా. అయ్యా, నన్ను నీ ఆధీనంలో ఉంచుకొని దేవా. అయ్యా, సామెతల గ్రంథం 16వ అధ్యాయం 1-2 వచనం ప్రకారం నన్ను నీ ఆధీనంలో ఉంచుకొని దేవా. నన్ను వెనుకరించి హరి పాదం వరకు నీ ఆధీనంలో ఉంచుకొని దేవా. అయ్యా, నాలో ఉన్న కోప క్రోధ మోహాన్ని తీసివేయమని దేవా. అయ్యా, నన్ను నీ ఆధీనంలో ఉంచుకొని నాయనా. అయ్యా, ప్రతి ఒక్క బిడ్డలు షుగర్ అని బాధతో బాధపడుతున్నారు దేవా. అయ్యా, కళ్ళు కనిపించట్లేదని బాధపడుతున్నారు నైనా. వాళ్ళకి స్వస్థతని మనం ప్రార్థిస్తున్నాను దేవా. అయ్యా, వాళ్ళ పాపాలను క్షమించుమని అడుగుతున్నాను నైనా. అయ్యా, ఇంకా 7:19 ప్రకారం ఆ పాపాలని కలగమని అడుగుతున్నాను దేవా. అయ్యా, నీకు స్తోత్రం యేసయ్యా. చాలు
రాజా. అయ్యా నన్ను నీకు సమర్పించుకుంటాను దేవా. అయ్యా ప్రతి ఒక్క బిడ్డని నీ ఆదిలో ఉంచుకోండి దేవా. అయ్యా నీ వాక్కుకు వ్యతిరేకంగా వెళ్ళిపోతున్నాము నాయనా. అయ్యా నీ స్తుతించి ఆరాధించలేకపోతున్నాము దేవా. అయ్యా మమ్మల్ని నీ ఆదిలో ఉంచుకోండి దేవా. అయ్యా మా పాపాలను కార్యక్రమం నలగదొక్కమని అడుగుతున్నాను దేవా. అయ్యా అపోస్తుల 2:20 ప్రకారం నా కుడి పక్కనే ఉన్నానన్నావు దేవా. అయ్యా నీకు స్తోత్రం యేసయ్యా. హల్లెలూయా 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 హల్లెలూయా. అయ్యా అనారోగ్యంతో పోరాడుతున్న రాజా. అయ్యా బిడ్డల్ని దివ్య రక్తంతో కడిగి వేయమని అడుగుతున్నాను దేవా. అయ్యా చూపు లేని వారికి చూపించినావు నైనా. గుడ్డి వారికి కాలు లేని వారికి చూపు ఇచ్చినావు దేవా. కాలు చేతులు లేని వారికి మంచి అవయవాలు సృష్టించినావు దేవా. అయ్యా అలాంటి బిడ్డలు నీ ఆదిలో ఉంచుకోండి దేవా. అయ్యా ప్రతి ఒక్క బిడ్డలు నీ ఆదిలో ఉంచుకోండి అయినా. హాస్పిటల్లో పడిపోయి ఉన్న రాజా బిడ్డల్ని దివ్య రక్తంతో కడిగి వేయమని అడుగుతున్నాను దేవా. అయ్యా ఈ పాపల నుంచి విడుదల కావాలని ప్రార్థిస్తున్నాము దేవా. అయ్యా నీ వాక్కుకు వ్యతిరేకంగా వెళ్ళిపోతున్నాము రాజా. అయ్యా నీ వాక్కు చూడలేక మా కంటి దృష్టి పోతుంది నైనా. అయ్యా మమ్మల్ని ఆదిలో ఉంచుకోండి దేవా. ఈ పాప మన మూర్ఖం నుంచి విడుదల కావాలని ప్రార్థిస్తున్నాము దేవా. ఈ పాపంని మూట కట్టుకొని వెళ్ళిపోతున్నాము రాజా. ఈ పాపం మూట నుంచి విడుదల కావాలని ప్రార్థిస్తున్నాము దేవా. అయ్యా మమ్మల్ని ఆదిలో ఉంచుకోండి దేవా. నీకు స్తోత్రం ప్రభువా. అయ్యా నీవు నా యందు మాట్లాడుతున్నావు దేవా. నీ కోట్లాది వందనాలు దేవా. మత్తయి 10:20 ప్రకారం నీవు నా యందు మాట్లాడిన కోట్లాది వందనాలు దేవా. అయ్యా నీకు స్తోత్రం యేసయ్యా. నీకే మహిమ, నీకే ఘనత, నీకే ఆరాధన రాజా. అయ్యా యశ్వితని నీ ఆదిలో ఉంచుకోండి. ఆ చిన్న బిడ్డని ఆ పసి బిడ్డని నీ ఆదిలో ఉంచుకోండి దేవా. అయ్యా కన్ను లేని వారికి కన్ను ఇచ్చినావు దేవా. చూపు లేని వారికి చూపించినావు నైనా. ఆ బిడ్డని ఆదిలో ఉంచుకోండి నైనా. ఈ వయసుకి ఆ బిడ్డకి అనారోగ్యంతో బాధపడుతుంది దేవా. ఆ బిడ్డని ఆదిలో ఉంచుకోండి నైనా. అయ్యా షుగర్ ఎక్కువై బాధపడుతున్నారు రాజా. ఆ బిడ్డల్ని ఆదిలో ఉంచుకోండి నైనా. వాళ్ళు చేసిన పాపాలను క్షమించుమని అడుగుతున్నాను దేవా. అయ్యా వాళ్ళ హృదయంలో ఏమి బాధ ఉందో నీకు మాత్రమే తెలుసునైనా. వాళ్ళ ప్రార్థన ఆలకించమని అడుగుతున్నాను దేవా. ఆ చిన్న బిడ్డని ఆదిలో ఉంచుకోండి నైనా. అయ్యా బిడ్డని ఆదిలో ఉంచుకోండి దేవా. నీ దివ్య రక్తముతో బిడ్డ కడిగి వేయమని అడుగుతున్నాను దేవా. నీకు స్తోత్రం యేసయ్యా. అయ్యా బిడ్డ రాత్రి చెప్పింది నైనా. అయ్యా బిడ్డని ఆదిలో ఉంచుకోండి దేవా. నీకు స్తోత్రం యేసయ్యా. అయ్యా అందుబాటులో లేకున్నా కానీ నిన్న కలిసి దేవుడు ఆలయం దగ్గర చెప్పి ఉంది దేవా. ఆ కొరకు ప్రార్థించమని చెప్పినారు నైనా. ఆ బిడ్డని ఆదిలో ఉంచుకోండి దేవా. అయ్యా ఆ బిడ్డకి ఎలాంటి అనారోగ్యం రావద్దని ప్రార్థిస్తున్నాను నేను. ఆ బిడ్డని కాదు దేవా, చిన్న పసి పిల్లని కూడా నీ ఆదిలో ఉంచుకోండి దేవా. ఎలాంటి జబ్బులు రాకుండా నీ ఆదిలో ఉంచుకోండి నైనా. అయ్యా ఆ బిడ్డ హృదయంలో ఏమి బాధ ఉందో నీకు మాత్రమే తెలుసు దేవా. అయ్యా నీకు స్తోత్రం యేసు. అయ్యా నీ వాక్కుకు వ్యతిరేకంగా వెళ్ళిపోతున్నాము రాజా. అయ్యా తను చేసిన పాపాలు పిల్లని శిక్షిస్తానన్నావు దేవా. అయ్యా నిర్గమకాండలో చెప్పినావు నైనా. అయ్యా మమ్మల్ని ఆదిలో ఉంచుకోండి నైనా. అయ్యా షుగర్ తో బాధపడుతున్నారు దేవా. కళ్ళు కనిపించలేదని బాధపడుతున్నారు నైనా. ఆ పాపాలు క్షమించమని అడుగుతున్నాను దేవా. అయ్యా ప్రతి ఒక్క బిడ్డని నీ ఆదిలో ఉంచుకోండి దేవా. అయ్యా నన్ను నీ ఆదిలో ఉంచుకోండి నైనా. అయ్యా ఎంతో మంది జలుబు దగ్గుతో ఎంతో మంది బాధపడుతున్నారు దేవా. ఆస్తమతో కూడా బాధపడుతున్నారు దేవా. అయ్యా పడుకోలో పడిపోయి ఏమి చెయ్యాలా ఏమి చెయ్యొద్దో ఆలోచించుతున్నారు నైనా. ఈ దైవ వాక్కుల బోధించాలని, నీ దైవ వాక్కుల ధ్యానించాలని ఎవరు ధ్యానించలేకపోతున్నారు దేవా. అయ్యా బిడ్డని ఆదిలో ఉంచుకోండి నైనా. అయ్యా ఎలాంటి రోగం రావద్దని ఈ నిమిషం నీ కార్యక్రమం నలగదొక్కమని అడుగుతున్నాను దేవా. అయ్యా నీకు స్తోత్రం యేసు. హల్లెలూయా 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 హల్లెలూయా. అయ్యా మమ్మల్ని నీ వాక్కుగా ఎన్నుకున్నావు దేవా. అభిషేకించిన దేవా. అయ్యా నీ సేవకై మమ్మల్ని ఎన్నుకున్నావు దేవా. నీకు స్తోత్రం ప్రభువా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అయ్యా బిడ్డని ఆదిలో ఉంచుకోండి నైనా. ఇంకా ఎంతో మంది టీబీ అని, షుగర్ అని, క్యాన్సర్ అని, మౌత్ క్యాన్సర్ తో బాధపడుతున్నారు దేవా. అయ్యా మా కన్నిటిని ఆదిలో ఉంచుకోండి దేవా. అయ్యా కాళ్ళు చేతులు ఉన్నంత వరకు నీ సేవ చేయలేకపోతున్నాము దేవా. మమ్మల్ని ఆదిలో ఉంచుకోండి నైనా. అయ్యా నీకు స్తోత్రం ప్రభువా. అయ్యా నా కన్నీటి ప్రార్థన ఆలకించమని అడుగుతున్నాను దేవా. అయ్యా కన్నీటితో ప్రార్థిస్తున్నాను నైనా. అయ్యా హృదయం ఎంతో బాధపడుతుంది దేవా. నా హృదయంతరంగాన్ని చూస్తున్నాను దేవా. నువ్వు స్వార్థను స్వీకరించుమా.
భారమైన సిలువను మోసిన ప్రభువే నీతో ఉండవచ్చున్నాను. మా యొక్క తండ్రి, నీ నామం పూజింపబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరుగాక. నానాటికి కావలసిన అన్నం మాకు నేటికి ఇవ్వండి. మా యొక్క తప్పుపడ్డ వారిని మేము మన్నించినట్టు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మల్ని శోధనంత ప్రవేశించకుండా కీడులో నుండి రక్షించండి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కన్నులోని కన్నీటిని తుడుచుకోవమ్మా, స్వార్థను స్వీకరించుమా. భారమైన సిలువను మోసిన ప్రభువే నీతో ఉండవచ్చి ఉన్నాడమ్మా. ఎంతో ఆనందం, ఎంతో సంతోషం, ఎంతో ఆనందం, ఎంతో సంతోషం. ప్రభువే నీతో ఉండుటకు నడిచి వచ్చాడమ్మా. ప్రభువే నీతో స్వయముగా నడుచుచున్నాడమ్మా. తోడు ఎవరు లేరని బాధ ఉన్నదా? నమ్మిన వారే నిన్ను విడుచుచున్నారా? తోడు ఎవరు లేరని బాధ ఉన్నదా? నమ్మిన వారే నిన్ను విడుచుచున్నారా? పర్వతములను సమస్తము జయించిన ప్రభువే నీతో కలిసి ఉండుటకు వచ్చి ఉన్నాడమ్మా. నీతో కలిసి ఉండుటకు వచ్చి ఉన్నాడమ్మా. కన్నులోని కన్నీటిని తుడుచుకోవమ్మా, స్వార్థను స్వీకరించుమా. భారమైన సిలువను మోసిన ప్రభువే నీతో ఉండవచ్చి ఉన్నాడమ్మా. ప్రభువా తండ్రి, మన పరిశుద్ధాత్మ దేవ, ఇదిగోనైనా ముందుగా తండ్రి నా పాపాలను క్షమించిన తండ్రి. లేవియా కాండం 5వ అధ్యాయం 5వ వచనం ప్రకారం నా ఆలోచన ద్వారా చేసిన పాపాలను, నా నోటితో మాట్లాడిన అబద్ధమును, ఆగ్రహం మాటలను, చెడు మాటలను క్షమించి నా నోటిని దీవించండి ప్రభా. తండ్రి, ఈ చేతుల ద్వారా తండ్రి కొట్టడం తిట్టడం చేసిన ఈ పాప చేతులను నీ పరిశుద్ధ రక్తముతో కడిగి వేయము తండ్రి. యెషయా గ్రంథము 1వ అధ్యాయం 15వ వచనం అన్నావు, నీ ఎంత చేయి పైకెత్తి ప్రార్థన చేసినా నీ చేతి పాపం రక్తం వరకు ఉన్నంత వరకు నేను నీ ప్రార్థన విన్నాను ప్రభా. అందుకు ప్రభా తండ్రి, ఇదిగో తండ్రి నా ఆగ్రహానికి, నా కోపానికి ప్రభా తండ్రి నేను తలపెట్టిన ప్రతి కార్యం ప్రభా క్షమించు తండ్రి. అయ్యా, నా హృదయం ప్రతి పాపను క్షమించి నాలో నీ కోప క్రోధ మోహాలను తొలగించి లేవియా 5:5 ప్రకారం మొదటి పేతురు 1:15 ప్రకారం నీ రక్తంతో పరిశుద్ధంగా కడిగి నా పాపాలను క్షమించి నన్ను నీ బిడ్డగా, నీ స్వార్థను బోధించే స్వార్థకుడుగా నన్ను దీవించమని మా నాథుని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. Praise the Lord. 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 Hallelujah. 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 యాకోబు గ్రంథము, యాకోబుకు పేతురు గారు రాసిన లేఖ 4వ అధ్యాయము 1-2 వచనాలు. రీడింగ్ ఫ్రమ్ ద లెటర్, St. Paul's letter to St. James, chapter 4, verses 1 and 2. మాలున్న ప్రతి సైతాను తలంపులను, సైతాను క్రియలను తొలగించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. 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 యాకోబు 4వ గ్రంథము 1వ వచనము 2వ వచనము. మీ మధ్య ఇన్ని కలహములు, వివాదములు ఎట్లా సంభవించినవి? మీ శరీరమున దాగి ఉండి సదా కలహించుచుండు వ్యామోహులం నుండే కదా మీరు ఆశించుచున్నారు గాని పొందుటలేదు, కనుక చంపుటకైనాను సిద్ధపడుదురు. మీరు అసూయపడుదురు గాని పొందలేరు, కనుక మీరు కలహించుదురు, యుద్ధములు చేదురు. మీకేమి కావాలనో వాని కొరకై దేవుని అర్థింపక పోవుట చేతనే
మీకు కావలసిన దానిని మీరు పొందలేకున్నారు. ఇది ఏలిన వారి వాక్యము. సర్వేశ్వరానికే మహిమా కలుగును గాక. ఆమేన్. సమస్త మహిమ ప్రభునికి చెందును గాక. మొదటి కొరింథీయులకు రాసిన లేఖ 10వ అధ్యాయం 31వ వచనం. దైవ జనమా, క్రీస్తుని సంగమా, యేసుని ఉన్నతమైన నామములో జీవిస్తున్న నా ప్రియ సహోదరి సహోదరులారా, యాకోబు గ్రంథము 4వ అధ్యాయం పౌలు గారు యాకోబుకు లెటర్ రాస్తూ లేఖనం రాస్తూ ఆ లేఖనంలో ఈ మాట చాలా స్పష్టంగా పలుకుతున్నాడు. మొదటి ప్రశ్న ఆయన వేస్తుంది ఏమనగా, ప్రతి కుటుంబంలో ప్రతి మనుషుల మధ్య, అంటే తల్లిదండ్రుల మధ్య, భార్య భర్తల మధ్య, అన్నతమ్ముల మధ్య, అక్కతమ్ముల మధ్య, మనుషుల మధ్యలో వివాదాలు, గొడవలు ఎందుకు వస్తున్నాయి? The question is very clear in English. Where do all the fights and quarrels come among you? మీ మధ్యలో గొడవలు ఎందుకు వస్తాయి? ఒక మనిషి మధ్యలో గొడవలు ఎందుకు వస్తున్నాయి? ఎందుకు పోట్లాడుకుంటున్నారు? సమాధానం లేకుండా ఎందుకు జీవిస్తున్నారు? ఏం జరుగుతుంది వారిద్దరి మధ్యలో? గొడవలు రావడానికి బలమైన కారణం ఏమి? ఎందుకు కొట్టుకుంటున్నారు? ఎందుకు తిట్టుకుంటున్నారు? ఆ కొట్టుకోవడం తిట్టుకుని ఎలా జయించాలి? ఈ ప్రశ్న వేసినప్పుడు మొదటిగా మనం చెప్పే సమాధానం ఏంటంటే, సైతాన్ కలుగజేస్తున్నాడు ఒకటి. రెండవది, మా మధ్యలో మనస్పర్ధాలు ఉన్నాయి. మూడవది, ఇచ్చిన మాట తప్పిను. నాలుగవది, నీ దగ్గర కమిట్మెంట్ సరిగా లేదు. ఐదవది, ఒకరిని ఒకరు అర్థం చేసుకోలేదు. ఆరవది, ఒకరికొకరు అడ్జస్ట్ అవ్వలేదు. ఏడవది, బాధ్యత రహితంగా జీవించడం. ఎనిమిదవది, అసూయ. తొమ్మిదవది, కోపం. 10వది, మోహం. ఇలా 10 పాయింట్స్ ఉన్నాయి. ఒక మనిషికి పెద్ద కొట్లాట, పెద్ద యుద్ధం జరగడానికి 10 కారణాలు ఏదో కారణం ఉండాలి. అయితే కారణాల మధ్య బలమైనది ఏందనేది చూస్తే ఆయన అంటున్నాడు, మీ ఇద్దరి మధ్యలో గొడవలు రావడానికి ప్రత్యేకమైన కారణం ఏంటంటే, నీలో నువ్వు అనుకున్నది జరగట్లేదు కాబట్టి. చదవమ్మాయి. మీరు ఆశించుచున్నారు, మీరు ఏదైతే ఆశించుచున్నారో, మీరు ఏదైతే కోరుకుంటున్నారో అది మీరు పొందలేకపోతున్నారు. అది ఆన్ టైంలో పొందలేకపోవడం సరే, లేదా నువ్వు వేరే టైంలో పొందకపోవడం సరే, కమిట్మెంట్ మిస్ అవ్వడం సరే, ఏదైనా సరే నువ్వు అనుకున్నది అనుకున్న ప్రకారం జరగట్లేదు. ఒక వ్యక్తి అనుకున్నది, వాడు అనుకున్న ప్లాన్ ఎక్కడన్నా కొంచెం తారుమారైతే వాడు డిస్టర్బ్ అవుతాడు. చీమలు కూడా వరుసగా లైన్లో పోతుంటాయి. అవి ఎక్కడ దారి తప్పి ఇలా 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 పాములా, అవి కొంచెం దారి తప్పినా మొత్తం చెల్లాచెదరైపోతుంది. నీ మధ్యలో గొడవలు రావడానికి బలమైన కారణం ఏంటంటే, నువ్వు అనుకున్నది జరగకపోవడం. మనిషి అన్నవాడు అన్ని అనుకుంటాడు, కానీ అన్ని జరుగుతాయా? జరగవు. కొన్ని జరుగుతాయి, కొన్ని జరగవు. ఇప్పుడు మనిషి అనుకున్నవన్నీ జరిగాయనుకో, వాడు మనిషి కాదు, వాడు దేవుడు. ఇప్పుడు దేవుడు మాత్రమే తన అనుకున్నవన్నీ చేయగలడు. మానవుడు మనం చేయలేము. అయితే మానవుడు చెయ్యొచ్చు అని ఒక సంకల్పం తీసుకుంటే కనుక దానికి దైవ సహాయము కావాలి. వి వాంట్ గాడ్స్ హెల్ప్. దేవుని తోడు కావాలి, దేవుని వాక్కు కావాలి, దేవుని వచనం కావాలి. దేవుని తోడైతే ఆయన ప్రేమగల హస్తమును, మరణాన్ని జయించిన ఆ పంచ గాయాలు పొందిన హస్తమును పట్టుకొని నువ్వు ఈ లోకంలో దేనైనా జయించవచ్చు. నువ్వు ఒంటరిగా జయిస్తా అంటే మాత్రం అది కుదరదు. నువ్వు ఒంటరిగా అన్ని తలంచుకున్నావు, అది జరగాలంటే ఇంక నువ్వు దేవుడివే. అనుకున్నవన్నీ జరుగుతున్నావంటే నువ్వు దేవుడివి, నువ్వు మనిషివి కావు. నువ్వు అనుకోలేనివి ఎన్నో జరుగుతాయి, అందుకే గొడవలు వస్తాయి. మరి నువ్వు అనుకున్నవన్నీ అని అన్నాం కదా, అవి మంచివా చెడువా అని మనం తెలుసుకో. మీరు ఆశించుచున్నారు, నేను ఈ ఫలానా సొమ్ము పోగు చేసి సేవ్ చేసి ఇల్లు కొనుక్కుంటా, నువ్వు ఆశిస్తున్నావు. దేవుడు దానికి అనుమతి ఇచ్చాడా లేదా?
నువ్వు అనుకున్నావు ఈ సొమ్ము నేను పోగు చేసుకున్నా, సేవ్ చేసుకున్నా, కారు కొనుక్కుంటా. నువ్వు అనుకున్నావు, దేవుడు అనుకున్నాడా? ఈ కుటుంబంలో మేము భార్యాభర్తలు నూతనంగా పెళ్ళయింది, వివాహం అయింది, మేము ఒక బిడ్డనే కంటాం, రెండో బిడ్డ మా ప్లాన్లోనే లేదు. ఇది నువ్వు అనుకుంటున్నావు, దేవుడు అనుమతించడా దీనికి? నా కూతుర్ని నేను లాయర్ చేయాలి, మెడిసిన్ చేయించాలి, డాక్టర్ చేయాలి, లాయర్ చేయాలి నువ్వు అనుకుంటున్నావు, దేవుడు అనుకున్నాడా? నీ చిత్తము నీ ఆలోచననే తప్ప నువ్వు దేవుడి ఆలోచనను, దేవుడి చిత్తాన్ని తెలుసుకున్నావా? ఇప్పుడు నీ చిత్తం ఇదైనప్పుడు నీ దేవుని దగ్గరికి వెళ్ళి ప్రభు నేను అనుకుంటున్నాను, మరి నీ పాదర్శన సమర్పిస్తున్నాను, ఇదిగో నాకు ఈ కార్యం చేసి పెట్టమని నువ్వు అడిగావా? అడిగినా కొన్నిసార్లు వికటిస్తాయి. వికటించడం అంటే నువ్వు అడిగి చేస్తున్నా కొన్నిసార్లు అందులో పాడవుతుంది. అప్పుడు సైతాన్ పాడు చేస్తున్నాడు, అప్పుడు సైతాన్ దాన్ని పాడు చేసుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం, యేసువా స్తుతి, యేసువా మహిమ, యేసువా ఘనత, యేసువా ఆరాధన, యేసువా ఆరాధన. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. అయితే నువ్వు అనుకున్నవన్నీ జరుగుతాయా? నువ్వు అనుకున్నవన్నీ జరుగుతాయా లేవా? అది చూడాలి. పొందుటలేము నువ్వు అడిగేది నువ్వు పొందుకోలేకపోతున్నావు, నువ్వు తలంచేది పొందుకోలేకపోతున్నావా? కనుక చంపుటకైనాను, కనుక అది పొందలేకపోతున్నావు కాబట్టి మూర్ఖుడుగా నువ్వేం చేస్తావంటే చంపడానికి కూడా వెనుకపోవు. నువ్వు అనుకున్నావు కదా, అది జరగలేదు. సో కంపల్సరీ భార్య అంటే నేను అనుకున్నది జరగలేదు, సో నేను చంపుతా. భర్త అంటాడు నేను అనుకున్నది జరగలేదు, నా ప్లాన్ ప్రకారం నువ్వు చేయలేదు, నేను చంపుతా. ఇద్దరు కూర్చొని మాట్లాడి సర్ది చేసుకుంటే సరిపోయింది, కానీ చేయదు. చంపేదాకా పోతుంది ముచ్చట. నువ్వు అనుకున్నది జరగట్లేదు కాబట్టి నువ్వు అరుస్తున్నావు. ఎక్కడో నువ్వు అనుకున్నావు, దానికి బ్రేక్ పడుతుంది, అందుకే నీ కడుపు మంట. నువ్వు తలంచినదల్లా సవ్యమైన తలంచ, సత్యమైన తలంపా, సైతాను తలంపా అనేది నువ్వు చూసుకోవాలి. చదువు. చంపుటకైనాను సిద్ధపడదురు, ఆ. మీరు అసూయ పడదురు గాని మీరు అసూయ పడుదురు గాని పొందలేరు. పొందలేరు. అదే నేను అనుకున్నది జరగట్లేదని కోపం, జెలస్. అది జరుగుతుందే కానీ నువ్వు దాన్ని పొందలేవు. జెలస్ ఫీల్ అయ్యి లాభం లేదు. దాన్ని ఎలా సాధించాలి, దేవుని చిత్తానుసారము, దేవుని ప్రకారం దాన్ని ఎలా సాధించాలో నువ్వు నేర్చుకోవాలి. దేవుని సహాయము లేకపోతే నువ్వు దాన్ని సాధించలేవు. దాన్ని ఒక ఇల్లు కట్టాలనుకోవడం, ఇల్లు కొనాలనుకోవడం చాలా అవసరం. నీ సంపాదన బట్టి అప్పు చేస్తావు, అప్పు చేసి ఇల్లు కొనని ఎవరు చెప్పాడు నీకు? నువ్వు దేవుని చిత్తం దగ్గరికి వెళ్ళి ప్రభా నాది వేరే దారి లేదు, నేను ఖచ్చితంగా నా సంపాదన బట్టి నేను కొంచెం లోన్ తీసుకొని ఈ ఇల్లు కొనుక్కుంటా, దాని ప్రకారం నువ్వు వెళ్ళాలి. మధ్యలో వేరే ఏ పనులు పెట్టుకోవు, దైవ కార్యం కూడా పెట్టుకోవు, పెట్టుకుంటే నాశనం అవుతుంది. అది డిఫరెన్సెస్ తెలియాలి. అయితే ఇక్కడ నమ్మకం ఏముంటది? నమ్మకం ఏముంటది? నేను చేస్తానులే అని ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది. అది అప్పుడు కొన్నిసార్లు ఓవర్ కాన్ఫిడెన్స్ అవుతుంది. ఎప్పుడు ఓవర్ కాన్ఫిడెన్స్ అవుతుంది? నువ్వు ఎప్పుడైతే ఇతరుల మీద నమ్మకం పెట్టి కూర్చుంటావో అది నిన్ను నమ్ము, పక్కోని నమ్మకం. పక్కోడు ఎప్పుడు కట్టుకున్న భార్య నుంచి తీసుకొని కన్న పిల్ల వరకు కూడా ఎవరిని వ్యక్తిగతంగా నమ్మకం. ఇది నేర్చుకో. నిన్ను నువ్వు నమ్ము, నీ సంపాదన నువ్వు నమ్ము. నీకు సోమత ఉంటే కొను, సోమత లేకపోతే మాని. నీతో కలిసి జీవించాలనుకున్న వారు గంజినీళ్ళు తాగైనా కలిసి జీవిస్తారు. నీ తల్లిదండ్రులు నీతో కడవరకు ఉండాలనుకుంటే నువ్వు పెట్టే గంజినీళ్ళు తాగని తల్లిదండ్రులు ఉంటారు. లేదు అని అత్యాశ పడేవాళ్ళు మట్టి కొట్టుకుని పోతారు, అట్టే పోతారు. పోయినాక తెలుస్తుంది వాళ్ళకి జీవితం అంటే ఏందో. ప్రైజ్ ది లార్డ్. అయితే నువ్వు దేవుని సహాయముతో, ఆయన చిత్తముతో నువ్వు కార్యాలు చేస్తున్నావా లేదా అనేది నువ్వు ప్రధానంగా చూసుకోవాలి. ఓవర్ కాన్ఫిడెన్స్ లో చాలా యాక్సిడెంట్స్ అవుతాయి. అదే జరుగుతుంది ప్రతి ఒక్క కుటుంబంలో, ప్రతి ఒక్క మానవాళి నుంచి. అందుకే అన్నాడు, నువ్వు పొందుకున్నది, నువ్వు అనుకున్నది నువ్వు పొందలేదు కాబట్టి నువ్వు జెలస్ ఫీల్ అవుతున్నావు, నీకు కోపం వస్తుంది. దాని కోపం నువ్వు ఏమైనా చేసేస్తున్నావు, చేరని పాపనని చేస్తున్నావు. చదువుతో ఒకటి, చేస్తూ ఇంకోటి, బోధిస్తున్నావు ఒకటి, చేస్తుంది ఇంకోటి. దేవుడు దీన్ని అంగీకరించడు. అది నేనైనా సరే.
Praise the Lord. Praise the God Lord. will not accept your service if you are not living according to His word. Hallelujah. హల్లెలూయా. Praise the Lord. Praise the Lord. కనుక మీరు కలహించుదురు, యుద్ధములు చేద్దురు. కనుక మీరు కన్నీరు పాలవుతారు, గొడవలు పెడతారు, గొడవలు పెట్టుకుంటారు. యుద్ధాలు అంటే యుద్ధం అంటే ఏర్పాటు చేయడం. నేను రేపు వెళ్ళి ఇట్లా కొట్లాడతా, నా మనసులో నేను చెప్తా. మీకేమి కావాలినో మీకేమి కావాలనో వాని కొరకే దేవుని అర్థింపకపోవుట చేతనే మీకు కావలసిన వాణ్ణి మీరు పొందలేకున్నారు. నీకు ఏమి కావాలో నువ్వు దేవుని దగ్గర వెళ్ళి అర్థించు. అర్థించు అంటే అడుగు. ఏం కావాలి, నీకేం కావాలనో నువ్వు వెళ్ళి దేవుణ్ణి అడుగు. నువ్వు దేవుని అడగకపోవడం వల్లనే ఇవన్నీ జరుగుతున్నాయి. నీ కుటుంబంలో దైవత్వం లేదు. భర్త దేవుళ్ళో ఉన్నాడు కానీ భార్య దేవుళ్ళో లేదు. భార్య భర్తలు దేవుళ్ళో ఉన్నారు కానీ పిల్లలు దేవుళ్ళో లేరు. భార్య భర్త పిల్లలు దేవుళ్ళో ఉన్నారు కానీ తల్లిదండ్రులు దేవుళ్ళు లేరు. అప్పుడు వాడు గొడవ పెడుతూనే ఉంటాడు. మత్తయి సువార్త 10వ అధ్యాయం 36వ వచనం. మళ్ళీ మళ్ళీ అదే చెప్తున్నాడు దేవుడు. నీ కుటుంబ సభ్యులే నీ సేవకు, నీ పరిచర్యకు, నీ భార్య, నీ పిల్లలు, నీ భర్త, నీ పిల్లలు, నీ తల్లి, నీ తండ్రి, నీ అన్న, నీ తమ్ముడు, నీ అక్క, నీ చెల్లి, నువ్వు నమ్మిన వ్యక్తులే నిన్ను ముందు రోడ్డుకు లాగే. బయటి వాడు లాగడు. వాడి అంత స్వతంత్రం లేదు, వాడికి అంత ధైర్యం లేదు. నువ్వు నమ్మిన వారే, నువ్వు ఎవరిని నమ్ముతో వాడే ముందు వెండుకుంటూ పడుస్తాడు. అందుకే పాట కదా స్టార్టింగ్ లో, కన్నులోన కన్నీరిని తుడుచుకోమా, స్వార్థను స్వీకరించుమా, భారమైన సిలువను మోసిన ప్రభువే నీతో ఉండవచ్చున్నాడు. తోడు ఎవరు లేరని బాధ ఉన్నదా? నిన్ను నమ్మిన వారే నువ్వు విడుచుచున్నారా? తోడు ఎవరు లేరని బాధ ఉన్నదా? నమ్మిన వారే నిన్ను విడిచిపోతున్నారా? పర్వతములను చేర్చిన ప్రభువే నీతో కలిసి ఉండుటకు వచ్చి ఉన్నాడన్నా. పర్వతమును కదిలించిన ప్రభువే నీతో ఉండడానికి వచ్చింది. ఆయనను విశ్వసించి వెళ్ళు. ఈ మానవాళి ఏమి చేయదు. ఈ లోకం నీకు అవసరం లేదు. ఈ మానవాళి అవసరం లేదు. అందులో ఈ లోకాన్ని పట్టుకుని జీవిస్తున్న ఈ మానవాళి అంతకన్నా అవసరం లేదు. అవసరమే లేదు. వాళ్ళ వల్ల నీకు నాశనమే తప్ప జీవితంలో పైకి వచ్చి ఏమి లేదు. ఎందుకంటే వాళ్ళు లోకాన్ని పట్టుకున్నారు, దేవుణ్ణి పట్టుకోవాలా. అందుకే అంటున్నాడు, నువ్వు నన్ను అర్థించట్లా, నువ్వు నన్ను అడగట్లా, నీకు ఏమి కావాలో నాకు సమర్పించడం లేదు. నువ్వు సమర్పిస్తేనే కదా నీకు ఏమి కావాలో నేను తిరిగి నీకు ఇచ్చేది. మనుషుల్ని పట్టుకుని పోతే ఎక్కడైతుంది? తప్పు పని చేసాం. You have done a blunder mistake trusting a person, trusting a man, trusting a woman that these people will stand beside me in my everything. They stood. They were stood. But some time comes they will also leave you. అందుకే పాట రాసిన వారే దాన్ని ఖచ్చితంగా దాన్ని అనుభవించి రాస్తున్న పాట. Praise the Lord. 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 Hallelujah. Hallelujah. తనకి ఏమి కావాలో నువ్వు దేవునికి సమర్పించు. దేవునికి సమర్పించిన తర్వాత కూడా ఆ కార్యాల్లో తప్పులు జరుగుతున్నాయంటే సైతాన్ గాడు చేసే పని, లేదా అల్ప విశ్వాసాలు చేసే పని. విశ్వాసికి అల్ప విశ్వాసికి యుద్ధం ఎట్లా ఉంటదంటే చాలా ఘోరం ఉంటుంది. మూడో వ్యక్తి కూర్చుందని వింటుంటే వారికి అర్థమైంది విశ్వాస గల మాటలు ఏమి, అల్ప విశ్వాస గల మాటలు ఏమి. యుద్ధాలు ప్రతి ఒక్క ముఖ్యంగా సేవకులు ఏమో చాలా జరుగుతాయి. మా దగ్గరికి ఎంతోమంది అల్ప విశ్వాసాలు వచ్చి మీ దేవుడు ఉన్నాడా, దేవుడు చేస్తాడా, నీ దేవుడు ఎక్కడ ఉన్నాడు, ఎక్కడ రాస్తుంది, వాడు ఆర్గ్యుమెంట్ చేస్తాడు, పక్కవాడికి అర్థమవుతుంది, మూడో వ్యక్తికి అర్థమవుతుంది. వీడు వాక్యం నుంచి మాట్లాడుతున్నా, వాక్యాన్ని దాటి మాట్లాడుతున్నారు. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 యాకోబు 4వ అధ్యాయం 3వ వచనము. మీది దూర హృదయములగుట చేతనే మీరు అర్థించినవి మీకు లభింపకుండా. ఇంగ్లీష్ చాలా బాగా రాస్తుంది. ఓ unfaithful people, don't you know that to be the world's friend means to be God's enemy?
4వ వచనం, 3వ వచనం. మీరు దురాశ కలిగిన హృదయముతో చేస్తారు, మీరు చేసే కార్యాలని బట్టి అర్థించినవి మీకు లభింపకున్నవి లభించు. నువ్వు దూర హృదయంతో అంటే దురాత్మ హృదయంతో నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళి అడుగుతావే, అది నీకు లభించదు. నేను దేవుని అన్ని అడుగుతున్నా కానీ నాకు దేవుడు ఏమి ఇస్తలేడు. నేను అన్ని అడుగుతున్నా కానీ ఆయన ఏమి ఇస్తలేడు అంటున్నాను. చూసినావా, నువ్వు అడగడంలో ఎక్కడో తప్పు ఉంది, దురాత్మ ఉంది అందులో, దుష్టత్వం ఉంది అందులో. అందుకే దేవుడు నీకు అది ఇవ్వట్లేదు. దేవుడు అడిగిన వల్ల ఇచ్చేస్తాడంటాం మనం. అందుకే కొన్ని కండిషన్స్ పెట్టాడు. యోహాను 14:14 ఏమంటాడు, నన్ను నమ్మిన వాడు నన్ను ఏమడిగినా నేను ఇస్తాను, నమ్మితే ఇస్తాను. అదే యోహాను సువార్త 15:7 ఏమన్నాడు, నా వాక్కు నీలో ఉన్న ఎడలా, నువ్వు నాలో ఉన్న ఎడలా నేను ఏమడిగినా ఇస్తాను. నువ్వు వాక్యంలో లేక దేవుల్లో లేక నేను అడగాల్సిన అన్ని అడుగుతా, నాకు ఏమంటే ఎందుకు ఇస్తున్నాయన? అది చెప్తున్నాయన. నువ్వు దురాత్మతో ద్వేషముతో కోపముతో క్రోధముతో నువ్వు నన్ను వచ్చి అడిగితే నేను అవి నీకు ఇవ్వను. నీకు ఏమి కావాలో, నీకు ఏం మంచిదో నీకన్నా ఎక్కువ నాకే తెలుసు కాబట్టి నేను ఆ సమయానికి అది ఇస్తా. నువ్వు వచ్చి నన్ను పెద్దగా అడగాల్సిన అవసరం లేదు. నేను దొంగలిస్తా తండ్రి నాకు సాయం చేయమంటే సాయం చేస్తాడా? చేయడు. నేను వ్యభిచారం చేస్తా తండ్రి నాకు సాయం చేయమంటే సాయం చేస్తాడా? చేయడు. నేను మోసం చేస్తా నా తోడు ఉండు ప్రభు అంటే తోడు ఉంటాడా? ఉండడు. నువ్వు చేసిన మోసం నీకే తిరిగి కొడుతుంది, నువ్వు చేసిన దొంగతనం నీకే తిరిగి కొడుతుంది, నువ్వు చేసిన వ్యభిచారం నీకే తిరిగి కొడుతుంది. నువ్వు చేసే తిరుగుడు బాగా లోకాన్ని పట్టుకొని జీవించుకొని తిరుగుతున్నావు చూసినావా, ఆ తిరుగుడు నీకే వచ్చి కొడుతుంది, ఎవరిని ఏమన్నది. నువ్వు దేవుణ్ణి వెళ్ళి నీచమని అడిగితే దేవుడు ఇవ్వడట, ఖచ్చితంగా చెప్తున్నాయి. యాకోబు 4:3 4 చదువు. యాకోబు 4:3 మీ భోగభావములు మీరు వాని కోరుదురు కదా, విశ్వాసరహితుల్లారా, ఐక్యమును ప్రియమగు నెంచువారు దేవునకు విరోధి అని మీకు తెలియదా? భోగభాగ్యాలు, లగ్జరీ లైఫ్. భోగం అంటే లగ్జరీ లైఫ్. నాకు ఇలాగే బ్రతుకుతాను, ఇలాగే ఉంటా, మనుషుల్లో చేరును. ఐ డోంట్ మింగిల్ బికాస్ ఐఎమ్ సింగిల్. One day you will go to the grave with dangle. You know what's the meaning of dangle? No one will be with you. Dankyard. ఎవరు ఉండరు. ఒక్కరినే పుట్టినావు, ఒక్కరినే బతికినావు, ఒక్కరినే చచ్చినావు. నలుగురు వద్దనుకుంటే నువ్వు 4 దిక్కులు పోవాల్సిందే. బిచ్చాని అడుక్కోవాలి, అయ్యా నేను చచ్చిపోయినా నా శవాన్ని ఏమైనా తీసుకెళ్లి సమాధిలో వేయండి. అదే అంటున్నాయన. భోగభాగ్యాలను కొరకై జీవించువాడు, భోగభాగ్యాలు ఎవడు కావాలంటాడు? లోకాశల్లో ఉన్నవాడు భోగభాగ్యాలు కావాలంటాడు. మంచి బట్ట కావాలంటాడు, మంచి షోకులు కావాలంటాడు. పూరి గుడిసెలో ఉన్నవాడు కూడా అద్దాల మేడ కావాలంటాడు. నేను అద్దాల మేడలోనే ఉంటా కానీ పూరి గుడిసెలు రానంటాడు. మీరా చీప్ పీపుల్. ఇక్కడ పడుకోవాల్సిన అదే పెట్టలోనే నిన్ను మొయ్యాల్సిన అదే చీప్ పీపుల్. మర్చిపోవు జీవిత సత్యాన్ని. ఏం చెప్పాలి వాక్యం? అదే అన్నాడు, భోగభాగ్యాలతో కావాలనుకుంటే నేను నీకు భోగభాగ్యాలు ఎప్పుడు ఇస్తాను తెలుసా? నువ్వు నన్ను బాధ్యత అనుకున్నప్పుడు. దేవుడు నువ్వు ఎప్పుడైతే నన్ను బాధ్యత అనుకుని నా గురించి నిలబడతావో ఆనాడు నేను నీకు భోగభాగ్యాలు ఇస్తా. నువ్వు కోరుకున్న భోగభాగ్యాలు కావు. సంపద, సిరి సంపద ఇది కాదు. ప్రేమ, గౌరవము, మర్యాద, దేవునిలో సిరి సంపదను కలిగి వాడు దైవ ఆత్మతో పొందేవాడు. ఎవడైతే లోకానికి సంబంధించి లోక క్రియలను బట్టి భోగభాగాల్లో ఉంటాడో వాడు ఎన్నటికీ దేవుడు అనుసరించిన వాడు కాడు. దేవుడు అనుసరించిన వాడు కానే కాదు. అందుకే 4వ వచనంలో స్పష్టంగా మాట అంటున్నాడు, ఓ అల్ప విశ్వాసి,
ఓ అల్ప విశ్వాసి, ఇంగ్లీష్ లో చాలా స్పష్టంగా ఉంది. అన్ఫెయిత్ఫుల్ పీపుల్, డోంట్ యు నో దట్ టు బి ద వరల్డ్స్ ఫ్రెండ్ మీన్స్ టు బి గాడ్స్ ఎనిమీ. నువ్వు ఈ లోకముతో స్నేహం చేస్తే, ఈ లోకముతో ఈ లోకం రకమైన జీవితం జీవిస్తున్న వాళ్ళతో స్నేహం చేస్తే నువ్వు దేవునికి దుష్టుడిగా ఉంటావు, దేవుడికి పగవాడై ఉంటావు, దేవునికి దుష్మనై ఉంటావు. Praise the Lord. 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 యేసువా వందనం. యేసువా వందనం. యేసువా వందనం. యేసువా వందనం. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 లోకాశ కలిగిన వాడు శరీరితుడు, శరీరం మీద మోహం పెంచువాడు, కామానికి పిశాచై, కామానికి పిశాచై. శరీరము మనల్ని బాగా, శరీరంలో మనసు ఎక్కడ తీసుకెళ్తాడని 3 విషయాలు తీసుకెళ్తుంది. ఒకటి, నేను అందంగా ఉన్నాను పొగరు. రెండవది కామం, ఎవరినైనా సరే నేను సాధించుకోవాలి. మూడవది సంపద. ఇటువంటి జీవితం జీవించువాడు లోకరహితుడు, లోకాన్ని బట్టి జీవించువాడు. లోకరహితుడు అని కూడా అన్నాడు. పాపరహితుడు లోకరహితుడు వేరు, ఎక్కడో తప్పు చెప్తున్నాడు అన్నమాట. లోకరహితుడు కాదు, లోకానికి సంబంధించిన వాడు, లోక క్రియలను పట్టుకున్నవాడు. ఇది కరెక్ట్. లోక క్రియలను పట్టుకున్నవాడు, లోకంతో స్నేహం చేసేవాడు దేవునికి శత్రువు అట. దేవునికి శత్రువు అంటే నేను ముస్తాబ్ చేసుకుంటా. 44 సంవత్సరాలు, 45, 50 సంవత్సరాలు వచ్చి ఇంకా బ్యూటీ పార్లర్కి అలవాటు పడడం లోక ఆశ. 50 సంవత్సరాలు వచ్చి నీ ఒంటి మీద వయసు పడ్డ తర్వాత కూడా నువ్వు 16 సంవత్సరాల అమ్మాయిని, 20 సంవత్సరాల అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకోవడం, 25 సంవత్సరాలు ఒక పెళ్ళైన అమ్మాయిని ఉంచుకోవడం, ఆ అమ్మాయితో నువ్వు సరసాలాడటం, ఆ అమ్మాయిని నీ మోహంలో పడేసుకోవడం, లేదా డబ్బులు ఉందని వాళ్ళకి డబ్బులు ఆశ చూపించి మొగుడు వచ్చిన ముండను తీసుకొచ్చి నీ వలలో వేసుకొని దాన్ని కామంగా అనుభవిస్తారనుకోవడం లోక పాపము. నువ్వు లోక ఆలోచన కలిగి ఉంటున్నావు, లోకాన్ని పట్టుకొని ఉన్నావు. అటువంటి వాడు దేవునికి దుష్మన్. ఈజ్ ద బెస్ట్ ఎనిమీ ఫర్ గాడ్. ఈ లెక్కలు చూస్తే దేవునికి లోకంలో ఉన్న 90.99% పగవారే ఉన్నారు. ఆయన చెప్తున్న వాచనం బట్టి చూస్తే యేసు ప్రభు కానీ యెహోవా తండ్రి కానీ లోకంలో ప్రతి మానవుడు 99% అని పగవాడే. కానీ నీ తండ్రిని పగవాడిగా చూడట్లేదు. భగవాన్ని కూడా ప్రేమించిన తత్వము దేవుని. ఈ మాట ఎవరు చెప్పారు? యేసుక్రీస్తు చెప్పాడు. యేసుక్రీస్తు చెప్పిన తర్వాత ఆయన చనిపోయి పునరుత్థానమై లేచి నిలబడ్డ తర్వాత పౌలు అంటున్నాడు, ఇంకా ఆయన నీకు చనిపోయిన తర్వాత కూడా నువ్వు పగవారిని ప్రేమిస్తున్నావు, బాగానే ఉంది. ఒకరిని ప్రేమించుకున్నప్పుడు నువ్వు ఏం చేస్తున్నావు? పగవారిని ప్రేమించి ప్రభుని ప్రేమించడం మానేస్తున్నావు. ఇంకా లోకాశల్లోనే ఉన్నావు. లోకాశల్లో ఉన్నవాడు దేవునికి వ్యతిరేకంగా వెళ్ళే బిడ్డ, వాడి దేవుని శత్రువు. ఈజ్ ఎన్ ఎనిమీ ఆఫ్ గాడ్. ఐక్యమైన నైతికతను అనగా ఈ లోక క్రియలను, లోక ఆశలను కలిగి ఉన్నవాడు, సంపాదించువాడు దేవునితో విరోధము తెచ్చిపెట్టుకుంటాడు. ఈ లోక ఆశల్ని బట్టి జీవించువాడు దేవునికి వ్యతిరేకంగా వెళ్తాడు. Praise the Lord. 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 దాచిపెట్టినవన్నీ కూడా దేవుడు భూలోకంలో దాచిపెట్టినవన్నీ కూడా తినేస్తాడు. పరలోకంలో దాచిపెడితే దొంగలు కూడా దొంగలించని ఇక్కడ రాస్తుంది. Praise the Lord. Praise the Lord. మత్తయి సువార్త 6వ అధ్యాయము 19వ చదువు. Praise the Lord. Praise the Lord. Praise the మత్తయి Lord. సువార్త 6వ అధ్యాయము 19వ వచనము. ఈ లోకములో సంపాదనలు కూడబెట్టుకొను వాడు చెదపురుగులు తుప్పలు వాని తినివేయును, దొంగలు కన్నము వేసి దోచుకొందురు. కావున నీ సంపదలను పరలోకమందు కూడబెట్టుకొనుము. అచ్చట వానిని చెదపురుగులు తుప్పలు తినివేయవు.
దొంగలు కన్నము వేసి దోచుకోరు. మత్తయి సువార్త 6:19-20-21 ఏమంటుందంటే, ఈ లోకంలో నువ్వు దాచిపెట్టుకుంటావు అన్ని కూడా, సంపదను దాచిపెట్టుకుంటున్నావు, అవన్నీ తుప్పుపట్టిపోతాయి. బంగారం దాచిపెట్టుకుంటున్నావు, నీ ఎంబడి రావది, అమ్మేస్తారు. వెండి దాచిపెట్టుకుంటున్నావు, నాది నాది అని అన్ని పోగు చేసి పెట్టుకున్నావు, అల్మర దాచిపెట్టుకున్నావు. ఈ లోకంలో సంపాదించుకున్నది ఏది కూడా నీతో రాదు, దొంగల పాలవుతుంది, పురుగుల పాలవుతుంది అది. కానీ నువ్వు సంపాదించే ప్రతిదీ పరలోకంలో దాచుకో. మరి పరలోకంలో దాచుకుంటే అర్థం ఏంటి అంటే, ఇక్కడ బంగారం దాచుకోక ఆ పరలోకానికి సాగుపెట్టలే పెట్టదు, పరలోకానికి పోతుందా? నా అర్థం అదా కాదు. ఇక్కడ సంపాదించుకునే దానికి పరలోకంలో సపరేట్ ఉంది. ఎందుకంటే ఏం సంపాదిస్తావు? ఆత్మను సంపాదించు, మంచితనంను సంపాదించు, దేవుని మన్ననాలను సంపాదించు, దేవుని వాక్కును సంపాదించు, దేవుని వచనాన్ని సంపాదించు, ప్రభుని ఆరాధించడం సంపాదించు. పరలోకంలో నీవు ఎన్నో దాచుకున్నావు. నువ్వు ఇక్కడ ఒక ఆత్మను కాపాడితే పరలోకంలో నీకు ఒక గది ఏర్పాటు చేయబడుతుంది. దేవుడిగా ఈ లోకంలో సంపాదించినంతా నువ్వు ఈ లోకంలోనే విడిచిపెట్టాలి. కొంతసేపు కనపడి అంతలో మాయమయ్యే ఆవిరి వంటిదిరా ఈ జీవితం, లోకాన కాదేది శాశ్వతం. కొంతసేపు కనబడి అంతలో మాయమయ్యే ఆవిరి వంటిదిరా ఈ జీవితం, లోకాన కాదేది శాశ్వతం. యేసే నిజ దేవుడు, నిత్య జీవమిస్తాడు, మరణమైన జీవమైన నిన్ను విడువడు. యేసే నిజ దేవుడు, నిత్య జీవమిస్తాడు, మరణమైన జీవమైన నిన్ను విడువడు. కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటిదిరా ఈ జీవితం, లోకాన కాదేది శాశ్వతం. చెమటోచి సుఖము ఈడ్చి కష్టములోచి ఆస్తులు సంపాదించిన శాంతి ఉన్నదా? చెమటోచి సుఖము ఈడ్చి కష్టములోచి ఆస్తులు సంపాదించిన శాంతి ఉన్నదా? ఈ రాత్రి దేవుడిని ప్రాణమడిగితే, ఈ రాత్రి దేవుడుని ప్రాణమడిగితే, సంపాదన ఎవరి దగును యోసించితివా? నీ సంపాదన ఎవరి దగును యోసించితివా? అందుకే యేసే నిజ దేవుడు, నిత్య జీవమిస్తాడు, మరణమైన జీవమైన నిన్ను విడువడు. యేసే నిజ దేవుడు, నిత్య జీవమిస్తాడు, మరణమైన జీవమైన నిన్ను విడువడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఈ లోకాన్ని ప్రేమించిన వాడు దేవునికి వ్యతిరేకంగా వెళ్ళే పగవాడితో సమానమని వాక్కు సెలవిస్తుంది. యాకోబు 4వ గ్రంథము 5వ వచనం. 4వ అధ్యాయం గ్రంథం. మనలో నివసించుటకు తను దాంతో తప్పు సరిగ్గా పడదమ్మా, కొంతమంది చూస్తున్నాం లేదు. మనలో నివసించుటకు లేఖనం అని చెప్పలేదు. జేమ్స్ చాప్టర్, తప్పు చేసిన వెంటనే సరిదిద్దడం నేర్చుకో. ఆ తర్వాత సరిదిద్దుకుంటా మర్చిపోతావు. వెరీ గుడ్. కరెక్షన్ ఇస్ నాట్ రాంగ్, క్రిటిసైజింగ్ ఇస్ రాంగ్. ఇంగ్లీష్ లో చాలా బాగుంటారు. సరిదిద్దుని తప్పనరు, విమర్శించడం. తప్పుడు విమర్శించడం కరెక్ట్ కాదు. మళ్ళీ తప్పు చేసిన విమర్శించు, వాళ్ళు బాగుపడతారు. మంచిదాన్ని విమర్శించు, నేర్చుకో, జీవితంలో బాగుపడతావు. ఇది వచ్చినా నీకు గుర్తుంటుంది. హల్లెలూయా.
మనలో తప్పు నివసించుటకు చదువుతలేదే. యాకోబు రాసిన లేఖ యాకోబుకి రాసిన లేఖ. యాకోబు లేఖ రాయలేదు. యాకోబుకి పౌలు గారు యాకోబుకి లేఖ రాశారు. స్పష్టత పెట్టుకో, క్లారిటీ. యాకోబుకు రాసిన లేఖ 4వ అధ్యాయము 5వ వచనం. మనలో నివసించుటకు తాను ఉంచిన ఆత్మ కొరకు దేవుడు అత్యాశతో అపేక్షించును. తను పరిశుద్ధ గ్రంథవచనములు అర్థరహితము అగునని కోరుకొందురా. ఏమైంది? మళ్ళీ చదువు. మనలో నివసించడానికి తన ఒక ఆత్మ పెట్టాడు. తన ఆత్మను మనలో పెట్టాడు. మనం నివసించడానికి ఆయన ఆత్మ సహాయంతో మనం జీవిస్తున్నాం. ఆయన ఆత్మ లేకపోతే మనం జీవించలేము కదా. మనలో నివసించుటకు తను ఉంచిన ఆత్మ కొరకు దేవుడు అత్యాశతో అపేక్షించును. అయినా మనలో ఆత్మ నుంచి ఎందుకు ఆత్మించాలంటే తన ఆశను బట్టి మనలో ఆత్మ నుంచి తనను బట్టి జీవించాలని ఆశపడుతున్నాడు. కనుకనే తన ఆత్మను మనలో పెట్టాడు. మన ముగ్గురందరిలో మన బావిని దేవుడు ఎందుకు ఊదాడు అంటే తను మనలో ఉండాలని, తను మనలో ఉంటున్నాడు. కానీ మనం ఏం చేస్తున్నాం? ఆయన ఆత్మను, ఆయన శరీరాన్ని పొందుకొని మనం లోకాన్ని పట్టుకొని సైతాన ఆత్మ, దేవుని ఆత్మను జరిపి సైతాన ఆత్మను మనం పెట్టుకుంటున్నాం. ఈ శరీరం దేవుడిది. ఈ శరీరం దేవుడికి సమర్పించక సైతానికి సమర్పించుకుంటున్నాం. అందుకని అన్నాడు, నేను ఆత్మస్వరూపుడై నీలో ఉన్నది ఎందుకనగా నీవు నా బట్టి జీవిస్తావు. నీవు తరించేది జరగకపోతే నీకు ఎంతో కోపం వస్తుందో, మరి ఆయన ఆత్మ నీలో ఉంచాడు. నువ్వు ఆయనను బట్టి జీవించాలి. మరి నువ్వు ఆయన బట్టి జీవించకపోతే మరి ఆయన కోపం రాదా? ఆయన రూపంలో ఉన్న మనకి ఎంత కోపం వస్తే, ఆయన కాపీ, ఒరిజినల్ కాపీ అయినా మనం జెరాక్స్ కాపీ, మనకి ఎంత కోపం వస్తే ఒరిజినల్కి ఎంత కోపం రావాలా? ఒరిజినలే కదా. జెరాక్స్ చెల్లదు అన్ని చోట, ఒరిజినల్ కావాలంటాడు. అట్లా ఆయన రూపంలో మనం ఉన్నాం, మన రూపంలో ఆయన లేడు. ఆయన రూపంలో మనం ఉన్నాం. ఆదికాండం 1:7 వచనం. మరి ఆయన ఆత్మ మనం పొందుకున్నాం, ఆయన శరీరాన్ని మనం పొందుకున్నాం. మనం ఆయన చెప్పిన వినాలా, కానీ మనం వేరే చెప్తే ఎట్లా? పైగా మనము ఏదైతే తలంపు, శారీరక తలంపుతో, లోకరీత్యమైన తలంపుతో తలుచుకునేది జరగకపోతే మనకి ఎంత కోపం వస్తుందో, మనం ఎంత గొడవ పడుతున్నామో, ఎంత కొట్టుకుంటున్నామో, తిట్టుకుంటున్నామో, చావనీయబోతున్నామో, అంతే దేవుడు కూడా ఆయన అనుకున్నది జరగకపోతే, నీలో ఆయన అనుకున్నది జరగకపోతే ఆయనకు కూడా అంతే కోపం వస్తుంది. కాకపోతే మనం తొందరగా రియాక్ట్ అవుతాం, ఆయన మెల్లగా రియాక్ట్ అవుతాం, అవకాశం ఇచ్చి రియాక్ట్ అవుతాం. దట్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ గాడ్స్ యాంగ్రీ అండ్ మ్యాన్స్ యాంగ్రీ. నా కోపం 10 సెకండ్లు, 10 నిమిషాలు, 10 గంటలు. ఆయన కోపం సత్యంత వరకు, సత్యం తర్వాత కూడా. నరకానికి పోతాం కానీ పరలోకానికి రాము. ఆయనకు టైంతో పాటు మనం పోల్చుకోలేము. మన ఆగ్రహం మీద మన ఆగ్రహం లేదు. ఆయన కన్నెరగా చేస్తే నువ్వు డాడీ బెడ్ మీద ఉంటాడు, లేవో ఇంకా అన్ని అందులోనే 1, 2, 3 అంతా. అను పరిశుద్ధ గ్రంథవచనములు అర్థహితము అగునని అనుకొందురా. దేవుని వాక్కు నీలో ఏ కార్యాలు చేయాలో ఆ కార్యాలు చెయ్యక వేరే కార్యాలు చేశాననుకో, నువ్వేమంటావు దేవుడిని? ఏం ప్రభా, వాక్యంలో రాసింది ఇలాగా, మరి నాతో జరుగుతుంది ఇలాగా. ఇక్కడ రాసింది ఒకటి, మనకు జరుగుతుంది ఇంకోటి. ఎట్లా? చేయు పనులల్లా దీవించు, నీ చిత్తం నెరవేర్చి నేర్పించు. చేయు పనులల్లా దీవించు, నీ చిత్తం నెరవేర్చు నేర్పించు. హృదిలో ఆశలను దృఢపరచు, హృదిలో ఆశలను తొలగించు, నీలో సదా జీవించు, నాలో సదా జీవించు. దైవజనమా, నీలో జరుగుతున్న కార్యాలు ఆయన కార్యాలే ఉండాలి, లోకాశలు. లోకాశలు పట్టుకుంటే నువ్వు లోకానికి పగవాడు. లోకానికి మంచివాడు అవ్వచ్చు, సారీ, దేవుని నువ్వు ఖచ్చితంగా పగవాడు. కానీ ఆయన కృపను ఎక్కువగా ఇచ్చును. కానీ ఆయన కృప నీకు ఎక్కువగా ఇచ్చును.
ఏలన దేవుడు అహంకారులను ఎదిరించును, వినయములకు కృపను అంగీకరించు. ఏలనగా అహంకారం పడేవారిని దేవుడు పక్కన దోసేస్తాడు. ఎవడైతే తగ్గించుకొని జీవిస్తాడో దేవుడు వాడిని కృపనిస్తాడు. దేవుడి కృప ఎవరి మీద ఉంటది? ఎవడైతే అహంకారం కలిగి ఉండడో వాడి దగ్గర దేవుని కృప ఉంటుంది. తగ్గించుకుని జీవించే వాడి దగ్గర దేవుని కృప, అహంకారం పడేవాడి దగ్గర దేవుని కృప ఉండదు. వినయములకు కృపను అంగీకరించును. వినయములకు కృపను అంటే ఎవరైతే వినయముగా దేవుని పట్ల ఆయన మాటలను బట్టి ఆయన చిత్తాన్ని బట్టి ఆయన ప్రతిదాన్ని ఆయన పరిశీలించుకుంటూ ఆయనతో జీవించే వాడి మీద దేవుని కృప ఎల్లప్పుడూ ఉంటుంది. కాకుండా ఆయనకు వ్యతిరేకంగా వెళ్ళేవాడు, లోకాన్ని పట్టుకుని జీవించేవాడి దగ్గర ఆయన కృప ఉండదు అని వాక్యం తేటా తెల్లగా స్పష్టంగా చెప్తుంది అని లేఖనములు చెప్పుచున్నది. కావున దేవునకు విధేయులు కండు. కావున దేవునికి విధేయులుగా ఉండండి అని గౌరవించే బిడ్డలుగా మారండి. కోప క్రోధ మోహాలను అహంకారాన్ని పక్కన పెట్టి ఆయన వాక్కును బట్టి ఆయన సత్యాన్ని బట్టి ఆయన పాదాల చెంద ఆయనకు లోబడే బిడ్డలుగా జీవించండి. సైతాన్ని వ్యతిరేకించు. ఎవరిలో సైతాను కార్యాలు ఉన్నాయో వాటితో కలవకు. ఎవరితో సైతాను కార్యాలు ఉన్నాయో వాళ్ళతో మాట్లాడకు. ఎవరు డబ్బు డబ్బు అని శరీరం కామం అని ఎవరైతే లగ్జరీ భోగభాగ్యాన్ని జీవిస్తున్నారో వాళ్ళతో మాట్లాడడం మానేయి. వాళ్ళతో మాట్లాడితే వాళ్ళతో నీకు వస్తుంది. డబ్బు 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 అని అంటే ఎవరైతే డబ్బు వెనుక పరిగెడుతున్నారు వాళ్ళ గురించి చెప్తున్నాను. అప్పు తీసుకున్నాను కూడా కాదు. అప్పు తీసుకున్నాక ఆయన నువ్వు డబ్బు డబ్బు అంటున్నావు అని ముంచుతా అంటే అది పాపము. డబ్బులో అప్పించడాన్ని అప్పు తీసుకుని ముంచొద్దు, తప్పది. దేవుడు అంగీకరించడు, ఒక్క క్షణం కూడా అంగీకరించడు. అది మహాపాపము. ప్రతి రూపాయి చెల్లించాల్సిందే నువ్వు తీసుకున్న దానికి. అప్పుడు ఆ సైతాను మిమ్ము విడిచిపోవును. ఎప్పుడైతే నువ్వు సైతాన్ని వ్యతిరేకిస్తావో అప్పుడు ఆ సైతాన్ని వదిలేస్తావు. సైతాన్ని వ్యతిరేకించడం ఎలా? మరి చాలా ఇంపార్టెంట్. సైతాన్ని వ్యతిరేకించడం ఎలా? ఉదాహరణ ఒక సైతాన్ కార్యం చెప్పు సిస్టర్. ఈ సంవత్సరం దేవుని ఉన్నావు, సైతాన్ కార్యం ఎప్పుడు నీ జీవితంలో జరగలేదా? ఆ సైతాన్ కార్యం చెప్పటి. ఈ రోజు మార్నింగ్ నాకు లైవ్ కి వెళ్ళడానికి అవ్వలేదు బ్రదర్, కానీ నేను ప్రార్థించుకుంటూ వెళ్ళాను. మళ్ళీ ఆలయంకి వెళ్ళినప్పుడు ప్రార్థించుకున్నాను, అయినా కూడా అవ్వట్లేదు. వాక్యం బోధించేటప్పుడు నేను దేవుడా నీ వాక్యమే శక్తిని బలము ఇస్తుందని చెప్తున్నాను కదా, అదే శక్తి బలం నాకు కూడా అని చెప్పాను. అంటే సైతాన్ నిన్ను వాక్యం పరిచయం చేయడానికి అనుమతించడం లేదు. నీ శరీరాన్ని గట్టిగా చేసి పడుకోబెట్టేసి మొత్తం, అంతేనా? అయినా నువ్వు వాడిని తన్ని వానికి వ్యతిరేకంగా వెళ్ళి వాక్యం చెప్పు, ప్రార్థన సాయం చేసి, అంతేనా? అదే చెప్పేది. ఎస్, సైతాన్ గారు అట్లనే ఉంటుంది. లైవ్కి వచ్చే టైంలోనే గొడవలేదు, లైవ్కి వచ్చే టైంలో నిద్ర వస్తుంది, లైవ్కి వచ్చే ముందే ఆకలి వేస్తుంది, లైవ్కి వచ్చే ముందే చుట్టం వస్తాడు, లైవ్కి వచ్చే ముందే దేవుని వాక్యం పరిచయం చేయకముందుకే యాక్సిడెంట్లు అవుతాయి, దేవుని వాక్యం చేయడానికి ముందే ఎవడో చేస్తాడు. సైతాన్ని పరిచర్య ఆపడానికి వాడు సర్వ ప్రయత్నాలు చేస్తుంటాడు. అవన్నీ పక్కన పెట్టి ముందు వాక్యాన్ని బోధించి వచ్చి అప్పుడు నువ్వు దైవ కార్యం చేయి. సచ్చినోడే 1 o'clock వరకు వాటర్ కానీ నీళ్ళు కానీ ఏమి మధ్యాహ్నం 1 o'clock వరకు నువ్వు వాటర్ తాగలే, ఆకలే. దేవుని ఆత్మ నీ యందు నిండి ఉంటుంది కాక. ఆమేన్. చదువు. అప్పుడు ఆ సైతాను విడిచిపెట్టి పారిపోవును, దేవుని దగ్గరికి చేరుకొనుడు. నువ్వు వెంటనే ఆ సైతాను పారిపోయిన వెంటనే నువ్వు చేయాల్సిన పని ఏంటంటే దేవుని దగ్గరికి చేరాలి. దేవుని దగ్గరికి వెళ్ళి చేసిన తప్పును ఒప్పుకోవడం, పశ్చాత్తాప హృదయం కలిగి ఉండడం. ఇలా కావడం కొంచెం ఏం చేస్తారంటే సైతాన్ని విడిచిన వెంటనే ఇంకా నా జీవితంలో ఎట్లా. సామెతల గ్రంథం 27వ అధ్యాయము సామెతల గ్రంథం 27వ అధ్యాయం 1వ వచనం. రేపటి దినమును గురించి పగలు కలలు కనవద్దు, నేడే ఏమి జరుగునదో నీకు తెలియదు. ఏమన్నాడైనా? నెవర్ బూస్ట్ అబౌట్ టుమారో, యు డోంట్ నో వాట్ విల్ హ్యాపెన్ బిట్వీన్ నౌ అండ్ దెన్.
Let other people praise you, even strangers never do it yourself. రేపటి గురించి ఆలోచించడం మానేసి ఇప్పుడు ఏం జరుగుతుందో ఆలోచించు. నెక్స్ట్ 1 hour నువ్వు ఏమైతే సస్తో బతో ఎవరికి వెళ్తావు. కాబట్టి రేపటి గురించి చింతించడం మానేసి ఈ రోజు దినం ఎలా ఉండాలి అది ప్లాన్ చేయి. రేపటి దేవుడు రేపటి కూడా మన దేవుడే, ఒకటే దేవుడు. రేపటి దేవుడు రేపటి ఇంకో దేవుడు అనుకున్నాం కాదు. రేపు కూడా మన దేవుడే. రేపు ఆయన ఏం ప్లాన్ చేయాలని ఆయన చేస్తున్నాడు. నువ్వు ఇయ్యాలి ఏం చేయాలి అది ఆలోచించు. ఇయ్యాలని నేను నమ్మి ఇచ్చిన పనులను ముందు చేయి. దాని బట్టి రేపు రిజల్ట్ ఆటోమేటిక్ గా వస్తుంది. అప్పుడు ఆయన మీకు దగ్గరి వాడుగా అగును. యాకోబు గ్రంథం 4వ అధ్యాయము 8వ వచనమా 7వ వచనం 8వ వచనం. ఎప్పుడైతే నువ్వు దేవుని దగ్గరికి వెళ్తావో దేవుని దగ్గరికి వస్తాడు. నువ్వు వెళ్ళాలి. వెళ్ళినప్పుడు దేవుడు ఆటోమేటిక్ గా నీ దగ్గరికి వస్తాడు. ఎప్పుడు వెళ్ళాలి? నువ్వు సైతాన్ని తరిమి కొట్టిన తర్వాత నువ్వు వెళ్ళాలి. వెళ్తేనే నీ దేవుడు నీ దగ్గర ఉండడు. పాపాత్ములారా మీ చేతులు శుభ్రంగా కడుక్కునుడు. దీన మనసులారా హృదయమును శుద్ధి చేసుకొనుడు అని అంటున్నాడు. పాపముతో ఉన్న వాళ్ళారా చేతులను ఆయన రక్తంతో కడుక్కో. దీన మనసు, పాప మనసు కలిగి ఉన్న వారు దీన మనసు గల బిడ్డలుగా మారు. నువ్వు అనుకున్నవన్నీ జరిగితే నువ్వు దేవుడు. నువ్వు అనుకోలేనివి జరగనప్పుడే నువ్వు మనిషిని గుర్తించు. ఆ మనిషి దేవుడి సహాయంతో సహాయ సహకారాలతో జీవించాలి. మానవ సహాయ సహకారంతో. నమ్మిన ప్రతి ఒక్కరు నమ్మక ద్రోహమే చేస్తాడు. అందుకే మనుషుని నమ్మడం మానేసి దేవుని నమ్ము. ఒకవేళ మనిషిని నమ్మాలన్నా దేవుని అడిగి నమ్ము. ఇదే సత్యం. తండ్రి పరిశుద్ధాత్మ దేవ నీకు ఆరాధన. మా పాపాలు క్షమించమని దీవించు తండ్రి. మేము మాట్లాడిన మాటలను బట్టి ప్రభావ తండ్రి, లోకంలో ప్రభావ ఏ సిరి సంపద దాచుకోకుండా ఆత్మను కాపాడే బహు గొప్ప వరం మాకు ప్రసాదించు నాయన. నీ చిత్తానుసారం నీ కృపను బట్టి నీ మహిమను బట్టి దీవించమని మా నాదుని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రభుని నామంలో సంతోషంగా జీవించండి. లోకాశను విడిచిపెట్టి ప్రభుని అనుసరించి జీవించండి. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ.